భీమవరం నియోజకవర్గం దిర్సుమరు గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు, వీర మహిళలు పాల్గొని భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ప్రజలు జగన్ పాలన పోయి టీడీపీ, జనసేనకు స్వాగతం పలుకుతున్నారని కార్యకర్తలు అన్నారు. భీమవరంలో జనసేన అధినేత పవన్ కు 50,000 మెజారిటీతో అద్భుతమైన విజయం సాధిస్తారని కార్యకర్తలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మరో 2-3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటి నుంచి కూడా అటు బీజేపీ అని, ఇటు జనసేన అని, ఇటు టీడీపీ, ఇటు వైఎస్ఆర్సీపీలో మొత్తం వారికి సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా సమాయత్తపరుస్తున్నారు. ఇప్పుడు మనతో ఉమ్మడి జిల్లా సెక్రటరీ, జనసేన పార్టీ తరఫున చర్మల చంద్రశేఖర్ గారు ఉన్నారు. వాళ్ళ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందో ఆయన్ని అడిగి తెలుసుకుంది. సార్, ఈ నూతన సంవత్సరంలో అప్పుడు 2-3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ ప్రణాళిక ఏ విధంగా ఉంది? నా పేరు చర్మల చంద్రశేఖర్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా భీమవరం పట్టణ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి 2019 నుంచి ఇప్పటివరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 151 ఎమ్మెల్యేలతోటి ఆయన సాగించినటువంటి ఈ అరాచక పాలనకి నిదర్శనమే మరి ఈ మోగబోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క క్షేమమే ముఖ్యమని చెప్పేసి మా యొక్క అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన వ్యక్తిగత స్వార్థానికో, వ్యక్తిగత ప్రయోజనాలని పక్కన పెట్టి కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర యొక్క ప్రజల యొక్క ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని ఆయన టీడీపీతో కలిసి వెళ్ళడానికి నిర్ణయించారు. దాని ప్రకారం మా అధినాయకత్వం ఏ విధంగా సూచిందో దాని మీద తూచే తప్పకుండా పాటించడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా భీమవరం నుంచి కూడా పూర్తి స్థాయిలో స్థానాంతరం చేయడం జరుగుతుంది. మరి భీమవరం నుంచి మా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తారని చెప్పి మేము పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాం, మేము దృఢంగా నమ్ముతూ ఉన్నాం. దానికి కార్యాచరణ అంతా కూడా మా నాయకులందరూ కూడా ఎంతో కృతనిశ్చయంతో మంచి బలంగా, మంచి మెజార్టీతోటి గెలుపు అనేది నెలల మీద నడకే. ఆ గెలుపు గురించి మేము ఆలోచించట్లేదు భీమవరంలో. మరి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న భీమవరం వచ్చి ఆయన యొక్క స్థాయికి మించేటటువంటి హామీలు ఇస్తారని చెప్పి మేము అందరం కూడా ఆశించాం. కానీ ఆయన స్థాయిని తగ్గించుకుని ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చినటువంటి వ్యక్తి కేవలం 2 కోట్ల రూపాయలు, 3 కోట్ల రూపాయలు మరి ప్రజలకి మౌలిక సదుపాయాలు, మినిమం మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ అది మరచి స్థానిక ఎమ్మెల్యే గారు మరి నాకు ఇది కావాలని అడగడం, ఇందిరా ఎమ్మెల్యేకి రోడ్లు అడగడం, జగనన్న కాలనీలకి రోడ్లు అడగడం, లేకపోతే ఏదో ఒక బ్రిడ్జ్ అడగడం మాకు హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. మౌలిక సదుపాయాలు మినిమం బాధ్యత ప్రభుత్వానికి కల్పించాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి ఒక జిల్లా హెడ్ క్వార్టర్కి కొత్తగా నూతనంగా నిర్మించినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తే మేము ఏదో ఊహించుకున్నాం. ముఖ్యమంత్రి గారు వస్తే మరి చిరస్థాయిగా నిలిపేసేటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ ఏదైనా 100 కోట్లలో మాకు అనౌన్స్ చేస్తారు, మా ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఒక మంచి పాలన అందిస్తారు. దానిలో భాగంగా ఒక ఆక్వా హబ్ లాంటిది, ఆక్వాకు సంబంధించి ఇక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆక్వా బేస్డ్ దాని మీద ఆధారపడున్నారు కాబట్టి దానికి సంబంధించి ఏదైనా ఆక్వా హబ్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తారు. లేదంటే ఒక మంచి జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు పోటీ చేయదలుచుకుందంటారు? మాకు సీట్లు మరి రాబోయే ప్రభుత్వంలో అధికార పంపిణీ ఇవన్నీ కూడా పూర్తిగా మా అధినాయకత్వం చూసుకుంటుంది. వారు ఏ విధంగా చూసితే శిరసావహించడానికి కింద కేటర్ అందరూ కూడా మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. అవన్నీ మాకు అనవసరం. మా యొక్క స్థానికంగా ఉన్నటువంటి మా నియోజకవర్గాల్లో మేము ఎంత మెజార్టీ తీసుకురాగలం అనేది దాని మీద మేము కసరత్తు చేస్తూ ఉన్నాం, దాని మీద పనిచేస్తూ ఉన్నాం. మిగతా విషయాలన్నీ కూడా మా అధినాయకత్వం చూసుకుంటుంది. వాళ్ళు ఏ విధంగా గైడ్ చేస్తే మేము ఆ విధంగా నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లోకేష్ బాబు పక్కాగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆయన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి మీ నుంచి ప్రతిస్పందన అంత ఘాటుగా రాకపోవడానికి కారణం ఏంటి? అది ఆల్రెడీ చాలా మీడియా అడగడం జరిగింది. అది ఏదో ఫ్లోలో వచ్చి ఆయన మాట్లాడుంటారు తప్ప అవన్నీ కూడా సెన్సిటివ్ విషయాలు అన్నీ కూడా మా అధినేత కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన చూసుకుంటారు. మేము మాకు ఇచ్చిన సీట్లు అన్నింటిలో కూడా గెలిపించి మా పాత్ర ఏంటని చెప్పేసి నేను అడుగుతాను, మన గెలిపించని చెప్పేసి మా అధినేతకు సూచించారు. కాబట్టి ఆయన ఎన్ని సీట్లు తీసుకొచ్చినా సరే అన్ని సీట్లు 100% గెలిపించడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. మేము గెలిచిన తర్వాత మా పాత్ర ఏంటనేది మా అధినాయకత్వం నిర్ణయిస్తుంది, మా అధినాయకుడు నిర్ణయిస్తారు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ భీమవరం నుంచే స్టార్ట్ అవుతున్నాయి. రేపు పవన్ కళ్యాణ్ భీమవరం ఎప్పుడు వస్తున్నారంట? ఏమైనా రూట్ మ్యాప్స్ ఎట్లా? రూట్ మ్యాప్ అనేది ఈరోజు కానీ రేపు కానీ మరి వస్తుంది. 100% అయితే భీమవరంలో అయితే ఆయన పర్యటించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పండుగ లోపు అయితే మాత్రం వస్తారని చెప్పేసి మాకు అయితే సమాచారం ఉంది. కానీ షెడ్యూల్ అంతే కూడా ఈరోజు కానీ రేపు కానీ మీడియా మిత్రులందరికీ కూడా మేము తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో
అటు టీడీపీ ఇటు జనసేన ఉమ్మడిగా తమ అభ్యర్థులు నిలబెడుతుందని, తమ విజయం సునాయాసంగా ఉంటుందని, అలాగే భీమవరంలో పవన్ కళ్యాణే నిలబడతారని, విధికంగా రాష్ట్ర స్థాయిలోనే అత్యధిక మెజార్టీ భీమవరంలో చూపిస్తామని వీరందరూ కూడా తెలియజేస్తున్నారు. అలాగే రేపు భీమవరంలోనే ఇటు ఏ పార్టీ గెలిచినా అదే పార్టీ సీఎం అవుతారు. అలాగే ఇక్కడ భీమవరంలో పవన్ కళ్యాణే నిలబడతారు. అలాగే తమ పార్టీయే అక్కడ అధిష్టానంలో కూడా నిలబడుతుందని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ హనుమంతో బ్రహ్మేంద్ర 99 టీవీ భీమవరం.